హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఖిల లాగ్స్ వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ నచ్చితే చూడండి. ఈరోజు ఏం కూర తెలుసా? బెండకాయ ఫ్రై చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా కోసుకోవాలండి ఎర్రగడ్డలో. ఇలా కోసుకోవాలండి సన్నగా. టమాటాలు కూడా సన్నగా కోసుకోవాలండి. కొత్తిమీర కూడా కోసుకోవాలండి సన్నగా. ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే కోసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్. కరివేపాకు కడుక్కుంటున్నాం. బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్, మట్టు ఉంటుంది. ఇలా కోసేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ. ఇప్పుడు బెండకాయలు ఇలాగా కోసేసుకోవాలా. అన్నీ ఈ విధంగా కోసేసుకోవాలా. మొత్తం అలాగే కోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగన్నీ కోసేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కడిగేసుకోవాలండి. కడిగేసుకొని శుద్ధంగా చాకు తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కోసేసుకోవాలండి. ఈ విధంగా ఎందుకంటే ఉప్పు కారం పట్టేదానికి ఈ విధంగా కోసుకోవాలా. మళ్ళీ అదే విధంగా ఈ విధంగా కోసేసుకోవాలా. అన్నీ అదే విధంగా కోసేసుకుంటే ఉప్పు కారం పట్టద్ది, పుచ్చులు కూడా ఉన్న పడుతుంది. ఈ విధంగా అన్నీ కోసేసుకోవాలండి. ఎన్ని రోజులు బెండకాయ పులుసు తాలింపు తింటారండి? బెండకాయ ఫ్రై కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కోసేసుకోవాలా. మళ్ళీ మూసుకోబోతాయి అవి ఉప్పు కారం పట్టాక. ఈ విధంగా అన్నీ కోసేసుకోవాలండి. మొత్తం అయిపోయినాయి. ఈ విధంగా అన్నీ మొత్తం కోసేసుకోవాలండి. అయిపోయింది కదా, వంట చేసేద్దామా? బెండకాయ ఫ్రై. గ్యాస్ వెలిగించుకోవాలండి. బాండ్లు పెట్టేసుకోవాలా. బాండ్లు బాగా కాగనివ్వాలా. బాండ్లు కాగిపోయిందండి, నూనె పోసుకోవాలా. నూనె అయితే కాగిపోయిందండి, ఆవాలు వేసుకోవాలా. ఆవాలు అయితే కాగిపోయినాయండి, ఎర్రగడ్డలు వేసుకోవాలా.
ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయంటే టమాటా వేసుకోవాలా. కరివేపాకు కూడా వేసుకోవాలా. కొంచెం కొత్తిమీర పుదీనా బాగా కలుపుకోవాలా. టమాటా ఉడికాక టమాటా అయితే వేగిపోయిందండి. అల్లం పేస్ట్ వేసుకోవాలా. వేసుకొని బాగా కలుపుకోవాలా. నూనెలో ఇప్పుడు గరం మసాలా 2 స్పూన్లు వేసుకోవాలా. ఎందుకంటే చిన్న స్పూన్ అనమాట అది. దాన్ని కూడా బాగా కలుపుకోవాలా. బాగా ఉడకనివ్వాలా. మసాలా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసేసుకోవాలా. దాన్ని కూడా బాగా కలుపుకోవాలా. ఇప్పుడు కారం, దాన్ని కూడా బాగా కలుపుకోవాలా. ఇప్పుడు బెండకాయ వేసేసుకోవాలా. దాన్ని కూడా బాగా కలుపుకోవాలా. చూసారా వెరైటీ ఏంటండి. ఈ విధంగా బాగా కలిపెట్టేసుకోవాలా. బెండకాయలు పట్టిందాక తర్వాత నీళ్ళు పోసుకోవాలా. నీళ్ళు ఎక్కువ బాగా కలిపెట్టుకోవాలా. ఈ విధంగా నీళ్ళు పోసేసుకోవాలా. చూసారండి, బెండకాయ పులుసుకి బెండకాయ ఫ్రైకి చాలా తేడా ఉంది కదా. పోసేసుకొని నీళ్ళు మూత పెట్టేసుకోవాలా. బాగా కలిపెట్టేసి ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలండి. ఉప్పు వేసేసుకోవాలా. దాన్ని కూడా బాగా కలిపెట్టేసుకోవాలా. ఉప్పు పట్టేంత వరకు బాగా కలిపెట్టేసి మూత వేసేసేయాలా. ఇప్పుడు చూద్దామండి. ఎగిరిపోయిందండి నీళ్ళన్నీ. బాగా చల్లం కలిపెట్టుకోవాలా. ఉడికిపోయిందండి బెండకాయ కూడా. ఎప్పుడు నేను కూడా చేయలేదండి బెండకాయ ఫ్రై. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ట్రై చేశాను. బెండకాయ అయితే బాగా వచ్చింది. ఉడికిపోయింది బెండకాయ కూడా.
ఎక్కువ కలిపెట్టుకోకూడదు, చెదిరిపోతాయి బెండకాయలు. బెండకాయ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై అయితే ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలా. పైన కొత్తిమీర వేసేసుకోవాలా. అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామా. టేస్ట్ చూసేద్దామండి. బెండకాయ ఫ్రై టేస్ట్ అయితే చూద్దామండి. బెండకాయ అబ్బా సూపర్ అండి, బాగుంది. బెండకాయ ఫ్రై నోరు ఊడిపోతుంది. బెండకాయ పులుసు కంటే ఫ్రై చాలా బాగుందండి. పులుసు అయితే తినలేము, ఆ తినలేకే మేము ఇట్లా ట్రై చేసాము. కానీ చాలా చాలా బాగుంది. కానీ పులుసు పెట్టాము, మేము ఇట్లాగే చేసుకుంటాం బెండకాయ కూరని. పులుసు అయితే తినలేమండి, పుల్లగా గిల్లగా ఉంటుంది కదా, అందుకని తినలేము. మసాలా పెట్టి చేస్తే సూపర్గా ఉందండి. బెండకాయ తినేయచ్చు. బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బెండకాయ ఫ్రై అయితే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. పాత లైక్ నాకు 70 అన్నావు.